తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని తండ్రి ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచి తండ్రి మీ కృపా కాపుదలు మాకు దయచేసి తండ్రి రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతం దాసులు చెల్లిసినాం. పరమ తండ్రి, పరలోకపు తండ్రి, మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి మీకే మహిమ. జ్యోతిర్మయుడకు తండ్రి మీకే స్తుతి. కనికరం గల మా తండ్రి మీకే స్తోత్రం. మహిమ గల మా తండ్రి నీకే మహిమ. నన్ను సృష్టించినటువంటి మా తండ్రి నీకే స్తోత్రం. నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే మహిమ. మమ్మల్ని ఓదార్చువాడా మీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా నీకే మహిమ. సాత్వికుడు అయినటువంటి మా దేవా మీకే ఘనత. తృప్తిపరచువాడమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి. కనికరం గల మా దేవా మీకే స్తోత్రం. సమాధానపరచు మా తండ్రి నీకే మహిమ. 10,000 మంది పురుషులలో గుర్తింపవచ్చిన మా ప్రవ్వా మీకే స్తుతి. అతని నోరు అతి మధురము, అతి సుందరము మీకే స్తోత్రం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు మీకే మహిమ. ప్రకాశమానమైన వేకు చుక్క మీకే స్తుతి. జల్దారు వృక్షమా మీకే స్తోత్రం. నా ప్రియుడు ఇర్రువలే ఉన్నాడు, లేడివలే ఉన్నాడు మీకే మహిమ. కన్యకలు నిన్ను ప్రేమించెదరు మీకే స్తుతి. మృత్యుంజయుడు వినటండి మా తండ్రి మీకే స్తుతి. కృపలకు పాత్ర వినటండి మా దేవా మీకే స్తోత్రం. సమాధానకర్తయకు మా దేవా నీకే మహిమ. ఆది సంభూతుడైనటువంటి మా దేవా నీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవా మీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. జీవము గల మా దేవా నీకే మహిమ. సర్వలోకనాథుడగు యెహోవా మీకే స్తోత్రం. మృతులకును సజీవులకును ప్రభా నీకే మహిమ. దేవా నీ ఆధిపత్యము చిరకాలము, నీ రాజ్యము తరతరము ఉన్నందుకు మీకే స్తుతి. రాజు అయినటువంటి యెహోవా మీకే స్తోత్రం. రాజులకు రాజు అయినటువంటి యెహోవా నీకే మహిమ. మహిమగల మహారాజా మీకే స్తుతి. ప్రభా పరిశుద్ధుడ, ప్రేమ గలటి మా తండ్రి నాయన, ఇకనైనా మేమందరం మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని తండ్రి ఇకనైనా మా పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తముగా తండ్రి నాయన ఈ లోకమందు పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇకనైనా మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నేను ఇప్పటి వరకు నాయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి ఇకనైనా కీర్తన గ్రంథము 103:3 సెలవిచ్చినట్లు ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు అని సెలవిచ్చిన రీతిగా తండ్రి 103:12 కూడా మీరు సెలవిచ్చిన రీతిగా పడమటి నుండి తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమలు మనకు అంత దూరపరిచి ఉన్నాడని తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, హిస్సోపుతో మా పాపములు పరిహరించమని, మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. నిజమే తండ్రి, యుక్తముగా ఏ విధముగా ప్రార్థన చేయవలనో మేము ఎరగని వారమయ్యా. అయ్యా ఆయన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసి మా అన్నిటిలో నుండి తండ్రి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాం నాయన. నాయన నీచులకు నాయన మమ్మల్ని నిందాస్పదమా చేయకము నాయన తండ్రి. మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచము నాయన. నాయన ఏ పాపము మమ్మల్ని ఏలనీయకమయ్యా. అయ్యా 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 ఆయన నా దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడని లేఖనాలలో మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇక నేను మా పాపములన్నింటిని బట్టి మాకు ప్రతీకారం చేయలేదయ్యా. అయ్యా మా దోషాలను బట్టి మాకు ప్రతిఫలం ఇవ్వలేదయ్యా. అందుని బట్టి మీకే స్తోత్రాలు అయినాగా తండ్రి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని లేఖనము సెలవిచ్చున్నదని ఆయన. నిజమే తండ్రి, కేవలం నీ కృప బాహుల్యమే మమ్మల్ని రక్షించున్నది అయ్యా. అయ్యా అయ్యా తండ్రి, నాయన నీ ధన్యత నాయన మీరు ఇచ్చినటువంటి కృప నాయన బహు గొప్పదయ్యా. అందును బట్టి మీకే వేలాది కుటుంబాస్తులు చెల్లిస్తున్నాం నాయా. అయ్యా అయ్యా తండ్రి, ఇదిగో నాయన అక్రమ సంబంధాలకు నాయన అనేక మంది అక్రమ సంబంధాలకు లోనైపోయి తండ్రి ఆయన వ్యభిచార సంబంధమైన బంధకాలలో పడి ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. బిడ్డలందరికీ నేను మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాను తండ్రి. నేను ఎందరైతే బంధకాలలో ఉన్నారో అటువంటి బిడ్డలను అందరినీ
కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని సాతాను కట్టెల నుండి తండ్రి ఆ బిడ్డలందరినీ విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఆయన ఎందరో మద్యపానంకు, ధూమపానంకు, అనేక చెడు అలవాట్లకు తండ్రి లోనైపోయి ఉన్నారు నాయన. మానివేయాలని ఎంతో ఆశతో ఉన్నప్పటికీ కూడా తండ్రి మానివేయలేకపోతున్నారు. అటువంటి బిడ్డలకి మీ సహాయం దయచేయండి అయ్యా. అయ్యా 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 తండ్రి, మాకు నాయన ఎరుకో గోడ లాంటి ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి బాధలున్నాయినా తండ్రి మమ్మల్ని మేము మీ దగ్గరికి రాకుండా అడ్డగిస్తున్నాయో అటువంటి ఎరుక గోడ లాంటి సమస్యలన్నింటినీ కూల్చివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నామనైనా. ఇక నాయన సమయాన్ని వృధా చేసుకోకుండా తండ్రి నాయన సద్వినియోగం చేసుకోవటానికి కావలసినటువంటి తగిన బుద్ధిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అనేక మంది నాయన ఉద్యోగంలో ఇబ్బందులు పడి ఉన్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన నేను ఎఫ్సీలకు రాసిన పత్రికలో 4:30 తండ్రి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారని సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయన మీ పరిశుద్ధాత్మకు మేము ఆనందము కలిగించేవారుగా ఉండినట్లు నాయన ఏ విధమైనటువంటి పాపానికి లోబడకుండా తండ్రి అట్టి ధన్యత, అట్టి బుద్ధి మాకు దయచేయమని అడుగుతున్నాను నాయన. నిజమే తండ్రి, పేతురు రాసిన పత్రికలో 3:10 సెలవిస్తున్నారు కదా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలికను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలనని సెలవిస్తున్నావు కదా. అట్టి ధన్యతనైనా, అట్టి కృప మాకు అందరికీ దయచేయండి అయినా. ఇగో తండ్రి, హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడను అని సెలవిస్తున్నావు తండ్రి. హృదయంలో తండ్రి మేము వాక్యం నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును మాకు ఇవ్వండి అయ్యా. నిజమేనాయన, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలనే అదే ప్రధానమైనటువంటి ఆజ్ఞని సెలవిస్తున్నావు కదా. రెండవది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలనని రెండో ఆజ్ఞ సెలవిస్తున్నావు కదా తండ్రి. వాటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని ప్రవక్తలకు నాయన ఆ ఆజ్ఞ ఆధారమని సెలవిస్తున్న దేవా తండ్రి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచిద్దరని సెలవిస్తున్నావు కదా నాయన తండ్రి. మేమందరం హృదయ శుద్ధి గలవారమే ఉండినట్లు అట్టి ధన్యత, అట్టితో కృప దయచేయండి నాయన. మా హృదయంలో చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే పెరిగి వేయండి అయ్యా. అయ్యా మీకు ఆయాస్కరమైన మార్గం మా ఎందునో ఏమో చూడు నాయన. అయ్యా అయ్యా తండ్రి నాయన, మమ్మల్ని పరీక్షించండి అయ్యా. అయ్యా మాలో చెడ్డ లక్షణాలన్నీ తీసివేయండి అయ్యా. నాయన నీ చిత్తానుసారమైన జీవితం మేము కలిగి ఉండినట్లు తండ్రి. మా నాలుకలనే కానీ మా కంటిని తండ్రి నాయన నీ కన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని పెరికివేయము. 2 కన్నులు కలిగి నరకములో ప్రవేశించట కలిగే కంటే ఒంటి కన్ను గలవాడవే జీవంలో ప్రవేశించేటి మేలని లేఖనము సెలవిస్తున్నది కదా. ఇక నాయన మేము ఏ విధంగా మా కంటి కూడా మమ్మల్ని అభ్యంతరపరచుకున్నట్లు అట్టి ధన్యత మాకు దయచేయండి అయినా. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహములు, మత్సములు, కోదములు, కక్షలు, భేదలు, విమతులు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు అయినటువంటి మొదలైనవి ఏవి కూడా మేము శరీర కార్యాలు చేయకుండా తండ్రి ఆత్మ సంబంధమైన మనుషులుగా మేము బ్రతికినట్లు నాయన. శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుతారని లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి. మేము ఆత్మానుసారంగా బ్రతినట్లు సహాయం చేయండి తండ్రి నాయన. మీ నామాన్ని బట్టి ప్రార్థన చేయ ప్రతి వాడు రక్షింపబడని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేము మీ నామాన్ని బట్టి ఎల్లప్పుడూ తండ్రి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు అట్టి కృపా భాగ్యం మాకు దయచేయండి నాయన. ఇక నాయన ఎంతోమంది నాయన ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మేము నాయన మనుషులందరికంటే దౌర్భాగ్యాలుగా ఉందమని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఈ జీవిత కాలం మట్టుకు కాకుండా తండ్రి పరలోకం కొరకు తండ్రి, నిత్య జీవము కొరకు తండ్రి, ఆ పరలోకపు కనాను ప్రయాణముకు తండ్రి నాయన మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా. అయ్యా అట్టి ధన్యత మాకు అందరికీ దయచండి నాయన. ఇంకో తండ్రి మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో తండ్రి నిరీక్షణ గలవారమై సంతోషించు శ్రమల యందు ఓర్పు గలవారమై తండ్రి, ప్రార్థన యందు పట్టుదల గలవారమై తండ్రి నాయన మేము ఉండినట్లు నాయన. యాకోబు వలె నాయన, ఇర్మియా వలె తండ్రి, మీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు వలె
వలె ఏసేపు వలె తండ్రి మేము ప్రార్థన చేసేవారుగా ఉండినట్లు ప్రార్థన శక్తిని మాకు దయచేయండి, ప్రార్థనతో పాటు మాకు దయచేయండి. ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలు తండ్రి, కుటుంబాలతో పాటు మేమందరము కూడా తండ్రి నాయన మీ సన్నిధికి వచ్చినట్లు నాయన అట్టి ధన్యత అటు కృప తండ్రి కుటుంబంలో అందరికీ దయచేయండి ఆయన. కుటుంబంలో స్త్రీలు నాయన కట్టుకోవడానికి కావాల్సినటువంటి ధన్యత దయచేయండి ఆయన. మీ మీ దయారెక్కల చట్టం మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా తండ్రి నాయన ఇగో తండ్రి మీ కృపా భాగ్యం దయచేయండి ఆయన. ఇగో సాధువైనట్టు మృదువట్టి ఉంటూ గుణమును అక్షయాంకాలము అలంకారముగా మేము నాయన ఉండినట్లు నాయన ఇంకో తండ్రి మీ హృదయాంతరాంగపు స్వభావం మీకు అలంకారముగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిగులు వెలుగుగలదని లేఖనం సెలవిచ్చున్నది కదా. అట్టి కృప తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి స్త్రీలకు అనుగ్రహించండి ఆయన. ఇక నా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూర్ఖురాలు తన ఇల్లు ఓడబెరుకుని సెలవిస్తున్నావు కదా తండ్రి. జ్ఞానవంతురాలుగా బ్రతినట్లు నాయన ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి స్త్రీని తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయంతో నింపండి నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి ఆయన. ఇక తండ్రి ఏ కుటుంబంలో అయితే ఒక రక్షణకు వచ్చి ఇంకొక రక్షణకు రాలేనట్టు కుటుంబాలు ఉన్నాయో అటువంటి కుటుంబాలకు అందరికీ కూడా తండ్రి మీ సన్నిధి తోడించండి నాయన. మీ కృప తోడించండి నాయన. దుష్టుడు చేస్తున్నటువంటి గలిబిల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన గద్దించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము తోడా తండ్రి నాయన మీ సన్నిధిలో స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు అట్టి ధన్యత సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి దయచేయండి అయ్యా. యవన బిడ్డలందరినీ మీ దయరెక్కల చాటున భద్రపరచండి అయ్యా. యవన బిడ్డలకు అందరికీ తండ్రి నాయన వాక్యమందు తన హృదయం భద్రపరచుకోవడానికి తండ్రి ఇక వాక్యం ఎల్లప్పుడూ నాయన జ్ఞానించుటకు, నాయన వాక్య ప్రకారం ప్రవర్తించుటకు నాయన ప్రతి యవ్వన బిడ్డను కూడా తండ్రి యేసేపు వలె బ్రతకడానికి సహాయం చేయండి నాయన. ఇక నాయన నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులని సెలవిస్తున్నావు కదా. ఇక వారి తృప్తి పరచబడుదురని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన నీతి కొరకు ఎంతమంది ఆకలి దప్పులు గలవారై ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ ఒక్క మారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ నాయన మీ సన్నిధి మీ కృపా కాపుదల దయచేయండి. సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి నాయన మేమందరము మా కుటుంబాలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి నాయన మీ కృపా కాపుదల దయచేసి మమ్మల్ని నడిపించమని తండ్రి మా కాపరివి నీవే గనక తండ్రి మా జీవితాలను మా శరీరాత్మ దేహాలను మీకే అప్పచెప్పుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.